దసరా పండుగ వేళ దూర ప్రాంతాల నుంచి సొంతూలకు వెళ్లాలనుకునే ప్రయాణికులకు ప్రైవేట్ ట్రావెల్స్ సంస్థలు చుక్కలు చూపిస్తున్నాయి. ఇష్టానుసారంగా టికెట్ల ధరలను పెంచి ప్రయాణికుల జేబులకు భారీగా చిల్లు పెడుతున్నారు. దసరా, సంక్రాంతి వంటి పెద్ద పండుగ సమయంలో ఇలా ప్రతి ఏడాది టికెట్ల రేట్లు పెంచుతూ ఉంటారు. ఈ పండుగ రోజులో ఇష్టారీతిన వసూళ్లకు పాల్పడుతున్నారు రవాణా శాఖ అధికారులు. ఇక వారు కూడా నియంత్రించలేకపోతున్నారు. విజయవాడ, వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం, కాకినాడ, రాజమహేంద్రవరం, తిరుపతి ప్రాంతాలకు వెళ్లే రైళ్లు కూడా 2 నెలల క్రితమే నిండిపోతున్నాయి. ఈ పండుగ వేళలో ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతూ ఉన్నారు. ఇక డిమాండ్ దృష్ట్యా దీన్ని అవకాశంగా తీసుకుని ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకులు సొమ్ము చేసుకుంటున్నారు. హైదరాబాద్ నుంచి సొంతూరుకు వెళ్లే వారికి అందుబాటులో ఉన్న ఆర్టీసీ బస్సుల్లో టికెట్ ధరలను ముందుగానే ప్రదర్శిస్తారు. కానీ దీనికి భిన్నంగా ప్రైవేట్ ట్రావెల్స్ వ్యవహరిస్తున్నాయి. ఈ డిమాండ్ అనుగుణంగా ఎప్పటికప్పుడు టికెట్ ధరలను పెంచేస్తున్నారు. ఇక సాధారణ రోజుల్లో ఉండే ధరలకు రెట్టింపు, కొన్నిసార్లు 3 రెట్లు అధికంగా వసూలు చేస్తున్నాయి. హైదరాబాద్, వైజాగ్ కు స్లీపర్ బస్సులో 3,200 నుంచి 3,600 వరకు వసూలు చేస్తున్నారు. నాన్ ఏసీ బస్సులో 2,000 నుంచి 2,700 మధ్య ధరలు ఉన్నాయి. ఇక కుటుంబంలో 4గురికి బస్సులో రానుపోను 20,000 పైనే ఖర్చవుతుంది. నగరం నుంచి కడపకు వెళ్లాలంటే సాధారణ రోజుల్లో 600 రూపాయల వరకు ఉంటుంది. పండగ వేళల్లో ఆ ధర దాదాపు రెట్టింపు చేశారు. దసరాకు 2 రోజుల ముందు సొంతూలకు వెళ్లేవారు 3 రెట్ల వరకు చెల్లించాల్సిందే. ఇక అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ఝాన్సీరాణి, దసరా పండుగ సందర్భంగా ప్రైవేట్ ట్రావెల్ బస్సులు ఇష్టారాజ్యంగా వసూలు చేసినట్టుగా చెప్పాల్సి ఉంటుంది. గడిచిన కొన్నేళ్లుగా ఈ సంస్కృతి కొనసాగుతుంది. కానీ ప్రతి పండుగకి, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి సంక్రాంతి కావచ్చు, దసరా పండుగకు సంబంధించి కూడా ప్రైవేట్ బస్సుల ఆగడాలు మాత్రం అడ్డుకట్ట పడలేదని మనం చెప్పాల్సి. తాజాగా ఇప్పటికే ఇటు తెలంగాణ ఆర్టీసీ కూడా ఇటు నగర ప్రజలని వారి గమ్యస్థానాన్ని చేర్చేందుకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. గత ఏడాదితో పోల్చుకుంటే ఈసారి కూడా అదనపు ఛార్జీలు కొనసాగుతున్న బస్సు. వీటితో పాటు ఇక ఏపీలోని వివిధ ప్రాంతాలతో పాటు వివిధ ప్రాంతాలు వెళ్లే వారికి సంబంధించి కూడా ప్రైవేట్ బస్సులు మాత్రం ఇష్టారాజ్యంగా వసూలు పాల్పడుతున్నాయి. ప్రతి ఏడాది పండుగ సందర్భంగా దసరాతో పాటు ఇటు సంక్రాంతికి సంబంధించి కూడా ఆర్టీసీ, ఇటు తెలంగాణ రవాణా శాఖ అధికారులు కూడా ఈ ప్రైవేట్ ట్రావెల్కి సంబంధించి కూడా నియంత్రణకు సంబంధించి కట్టడి చేసే ప్రయత్నం చేశారు. కానీ కేవలం వీరు కొంత వాటికి సంబంధించిన ఫిట్నెస్ తో పాటు ఇతర సంబంధించిన వాటికి చూస్తారు తప్ప కానీ పూర్తి స్థాయిలో ప్రైవేట్ సంబంధించిన టికెట్ల ధరలకు సంబంధించి మాత్రం వారు నియంత్రించడం చెప్పాల్సి ఉంటుంది. ఈసారి కూడా ముక్కు పిండి మరి ఇటు సుదూర ప్రాంతాలకు వెళ్లే హైదరాబాద్ నగరవాసులకు సంబంధించి కూడా వసూలు చేస్తున్నట్టుగా చెప్పాల్సింది. ముఖ్యంగా వైజాగ్ తో పాటు విజయవాడ, ఇటు బెంగళూరు వెళ్లే సంబంధించిన ప్రయాణికులు ఎవరుతుంటే వారికి సంబంధించి కూడా ఈసారి అధిక ఛార్జీలతో కూడా ప్రైవేట్ ట్రావెల్ బస్సులు కూడా ప్రస్తుతానికైతే ఇటు ప్రయాణికుడి జేబుకి చెల్లిపెడుతున్నట్టుగా చెప్పాల్సింది. ఇప్పటికే నగరంలోని చాలా మంది జనం కూడా సొంతూరులో బాట పడుతున్నారు. ముఖ్యంగా ఇటు సుదూర ప్రాంతాలకు వెళ్లే వారు సంబంధించి కూడా ఎక్కువగా కుకట్పల్లి, అమీర్పేట్, లింగంపల్లి, బిహెచ్ఎల్ వంటి ప్రాంతాల్లో కూడా ఎక్కువగా ఇతర రాష్ట్రాలకి, ఇతర ప్రాంతాలకు సంబంధించిన వారు ఉంటారు. కానీ అక్కడ వారికి సంబంధించి కూడా ట్రావెల్ బస్సులు కొంత ఆధారం కావడంతో వీటికి సంబంధించి అడ్డు అదుపు లేకుండా కూడా కొంత వసూలు పాల్పడుతుండగా చెప్పాల్సింది. కానీ గత ఏడాదితో పోల్చుకుంటే ఈసారి రవాణా శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటామంటూ చెప్పే ప్రయత్నం చేసింది. కానీ కేవలం వారి చర్యలు మాత్రం కేవలం వాటికి సంబంధించిన పత్రాలు ధృవీకరణ సంబంధించి తప్ప కానీ ఛార్జీల విషయంలో మాత్రం వారు కూడా ఏం చేయని పరిస్థితి. రైట్, థాంక్యూ కిరణ్.